బుడిత అనేది ఈ ఇత్తడి ఫేమస్ ఎలా అయింది ఒకసారి మా ప్రేక్షకుల కోసం. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండ్యాల. ప్లాస్టిక్ ఓవైపు పర్యావరణానికి హాని కలిగిస్తుంటే ఇంకోవైపు మన భారతదేశంలోనే చెప్పుకోవచ్చు అనేక రకాల చేతు వృత్తుల వారికి కడుపుకి అన్నాన్ని దూరం చేసిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంత స్థాయిలో ప్లాస్టిక్ పర్యావరణానికి హాని, ఇంకోవైపు చేతు వృత్తుల వారికి కూడా వారి కుల వృత్తిని దూరం చేసినప్పటికీ కొన్ని రకాల దేవతామూర్తుల విగ్రహాలు చేయాలంటే ఇప్పటికీ ఇత్తడిని వాడతారు. ఇత్తడిని రీప్లేస్ చేసే పరిస్థితి ఇంతవరకు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఇత్తడి విగ్రహాల తయారీ, ఇత్తడి వస్తువుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిని సంపాదించింది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం బుడితి గ్రామం. బుడితి గ్రామంలో ప్రస్తుతం 108 కుటుంబాలు ఇదే ఇత్తడితో వస్తువుల తయారీని తమ కులవృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి. అలాంటి ఓ కుటుంబంలో కృష్ణారావు ఆచార్య గారితో ప్రస్తుతం మనం మాట్లాడదాం. ఇది ఎలా కులవృత్తిగా వీరికి వచ్చింది, ఇప్పుడు ఏ స్థాయిలో వైభవం ఉంది, వారికి వస్తున్న డబ్బులు ఆ కులవృత్తికి సరిపోతున్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నించేద్దాం. కృష్ణారావు ఆచార్య గారు నమస్కారం. ఎన్నో ఆలయాలకి బుడితి నుంచి ఈ రోజు కూడా విగ్రహాలు వెళ్ళడం అలవాటు. ఆల్రెడీ ఏదో విగ్రహం చేస్తున్నట్టున్నారు మీరు. ఏంటిది? ఏంటి విగ్రహం తయారవుతుంది? ఓకే, ఇదే బేస్. ఇది బేస్. దీనిపైన మీరు ఓకే, ఈ విగ్రహాల గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు బుడితి అనేది ఈ ఇత్తడికి ఫేమస్ ఎలా అయింది ఒకసారి మా ప్రేక్షకుల కోసం. అంటే చుట్టుపక్కల ఇక్కడ పర్లాకమిడి ఒరిస్సా దగ్గరలో ఉంది కనుక ఒరిస్సా ఏ మ్యారేజ్ చేసినా సరే జోడీ బిందెలు, జోడీ గిన్నెలు, జోడీ ఫుడ్ ఐటమ్స్ అన్ని రెండేసి ఇచ్చేవారు అంట. మ్యారేజ్ మగవాళ్ళకి పోతే ఆడదానికి పోతుంది. అలాగా అన్ని రకాల పనులు ఇక్కడ జరుగుతుండేది. అసలు ఇత్తడితో ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్స్, ముందు వాని గురించి మాట్లాడతా. వాస్తవంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మన గృహోపకార ఐటమ్స్ అన్ని తయారవుతాయి. గృహానికి సంబంధించిన గ్లాసు, గిన్నె, బిందె, గ్లాసు, గిన్నె, ప్లేట్లు, కూర గిన్నెలు, కూర ప్లేట్లు, అబ్బకలు, బొల్లెపు బెట్ట, బియ్యం కడిగే బుట్టలు, మరి అండాలు, డేక్సాలు, మరి వగేరా 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 గృహానికి ఏంటి అవసరం అవన్నీ తయారవుతాయి. వాటితో పాటు ఈ విగ్రహాల తయారీ కూడా అవుతుంది. ఒకప్పుడు ఏ స్థాయిలో వాడకం ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంతకు ముందు ఏంటంటే లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదంతా మీ సామ్రాజ్యం. ఇప్పటికి గతంలో ప్లాస్టిక్ పరంగా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు తగ్గిందా? ఏమైనా ప్లాస్టిక్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువైపోయి బాగా తగ్గిపోయింది. ఓకే, మాకు 108 కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఒక 30 కుటుంబాలే వీటిపై పనిచేస్తున్నాయి అన్నమాట. రకరకాల ఐటమ్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ వలసిపోయారు. ఎందుకంటే ఈ పని చేసేటప్పుడు ఆయన చేసేవారు ఈ పని, బిందెల పని. మరి ఇక్కడ లేరు, కార్పెంటర్ వర్క్ చేసుకున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ పనులు అలాగలా తగ్గిపోతుంది, తగ్గుదల వచ్చింది. రోజుకి 2 బిందెలు తయారయ్యాయి. 2 బిందెలకి మాకెంత అంటే ఒక 400 రూపాయలు, 500 రూపాయల బిందెకి లెక్క ఒక 1000 రూపాయల వరకు వచ్చేది. వాటిలో అన్ని ఖర్చులు వాటిలో ఉండేవి అనమాట. అలాగే పల్లెరాలు ఒక 20 అన్న తయారయ్యేవి. వాటికి అలాగే మజూరులు వచ్చేవి. ఈ మజూరులు చేసుకుంటూ వీటిలో తిరగల బొమ్మలు పడడమే కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమలు. ఇప్పుడు ప్రజలు ఎందుకు మార్పు చెందారు అనుకుంటారు? ప్లాస్టిక్ అంటే దానివల్ల డిసడ్వాంటేజ్ ఎక్కువ, ఇత్తడి మన్నికి ఎక్కువ వస్తుంది, కేవలం రేట్ ఎక్కువ అయిపోయిందని. లేదు, రేట్ కోసం కాదు ఇక్కడ. ఇది ఏంటంటే ఇది తోమకపోతే తెలుగు పట్టేస్తుంది అనమాట. అలాగే దానికి మస్ట్ పట్టి ఉండిపోద్ది. ఒక సంవత్సరానికి 6 మాసాలకు ఒకసారి తోమాలంటే ఒక రోజు 2 రోజులు కూర్చోవాలి వాటి. మీకు దీని గురించి తెలిసి ఉంటది కదా, ఇత్తడి వంట పాత్రలు వాడడం వల్ల ఆరోగ్యానికి ఏంటి మంచి? మంచోలే ఆరోగ్యం 90% ఆరోగ్యం అండి. ఆరోగ్యానికి సంబంధించి ఇత్తడి కొంచెం పాత్రలు వాడాలి. కొంచెం పాత్ర వాడితేనే బంగారము వెండి కన్నా ఎక్కువ అనమాట. బంగారము వెండి ముందు పెట్టారు, ఆ తర్వాత ఇతర పాత్రలు కొంచెం పాత్రలు వాడుకోవచ్చు. ఇప్పటికి అలాంటి వాడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రాజుల కాలం నాటి ఐటమ్స్ అన్నీ కొంచెం ఇతర పాత్రలే. ఇప్పుడు కదా ప్లాస్టిక్ దిగింది. రాజుల కాలం నుండే వాడుకలో ఉండేది. మా తాతగారు
మా నాన్నమ్మలు నాన్నగారు అంటే మా నాన్నమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా నాన్నకి తాతగారు అనమాట. ఓకే. ఆయన రాజస్థాన్ లో పనిచేసేవారు. సురంగరాజు దగ్గర పనిచేసేవారు. అరసవెల్లి జగన్నాథ అని రాజశిల్పి రాజవైద్యుడు అనమాట. ఓకే. ఆనాటి నుండి కూడా ఈ గ్రామానికి ఈ పనులు వెళ్తుండే వీళ్ళ దొరుకుతూనే అవుతుండేవి. మొత్తానికి 108 కుటుంబాలు ఉన్నప్పుడు ఎలా ఉండే పనులు ఇప్పుడు 30 కుటుంబాలు వచ్చినప్పటికి ఎలా తగ్గిపోయి? అంటే బాగా తగ్గించండి. ఎంత ఇంచు మేము 108 కుటుంబాలు చేసే పని రోజుకి 2 బిందులు అయ్యేవి, 20 పల్లెరాలు అయ్యేవి. అలాగా బుట్టలు, డేక్సాలు, అండాలు అన్ని తయారయ్యేవి. ఇప్పుడు 20 కుటుంబాలు హెల్పర్స్ ఇంచుమించు దాంట్లో ఒక 5-6 హెల్పర్స్ అవ్వడం వల్ల దాంట్లో 15 కుటుంబాలే ఉన్నట్టు ఇక్కడ అనమాట. అంతే. 15 కుటుంబాలు ఓన్లీ విగ్రహాలు తయారయ్యే ఒక కుటుంబాలు అయిపోయాయి. మిగతా బిందెలు చేసుకున్న వాళ్ళు ఒక 4-5 కుటుంబాలు అవుతున్నారు. ఇప్పటికే ఉన్నాయి కొన్ని కుటుంబాలు వాడుతున్నవి. వాడుతున్నారు. వాడికి బిందెలు చేస్తున్నారు. బిందెలు చేసేవారు, బుట్టలు చేసేవారు ఉన్నారు, డేక్సాలు చేసేవారు ఉన్నారు. ఇప్పుడు మీ పని గురించి మాట్లాడుకుందాం. ఒక వస్తువు, ఒక ఎత్తడి వస్తువు తయారు చేయాలి. మొదట ఏంటి మీకు ముడిసరికి ఏంటి? ఒకప్పుడు ఎలా ఉండేవి రేట్లు? ఒకప్పుడు ఏంటంటే మాకు సొసైటీ ఉండేది పాతది. ఆ సొసైటీలో గవర్నమెంట్ ద్వారా మాకు ఐటమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ సొసైటీ లేదు. సొసైటీ లేకపోవడం మేము మా మటుకు మేము ఏవో తెచ్చుకొని ఎక్కడి నుండి వస్తున్న పాత ఐటమ్స్, లేదంటే ఇప్పుడు ముడిసరికి ఏంటి దీనికి? కాపరు ప్లస్ జింక్ అండి. ఇత్తడి అంటే కాపరు ప్లస్ టిన్ కొంచెం, ఇవి రెండు కలిపి చేస్తేనే అది కొంచెం అవుతుంది, ఇది ఇత్తడి అవుతుంది. కాపరు జింకు కలిపితే ఇత్తడి అవుతుంది, కాపరు టిన్ను కలిపితే కొంచెం అవుతుంది. అది 70%, 30% అలా కలుపుకుంటూ అవుతుంది. అవి ముడిసరికి అంతా కలుపుతారు. ఒక వస్తువు, ఒక కుండ అనుకుందాం, ఒక కుండ తయారు చేయాలంటే ఏంటి ప్రాసెస్? ఎన్ని రోజులు పడుతుంది? మొదటి నుండి కూడా మాకు కుండలు తయారు చేసి కాకబిడ్డలు చేసేవాళ్ళం. అంటే కాపరు జింకు కలిపేసి ఒక ముద్దలా పోసేవాళ్ళు అనమాట. ఆ ముద్దను సాగొట్టి బిందెలా తయారు చేసేవాళ్ళు. అవి చిన్న చిన్న బిందెలు చేసేవాళ్ళు. ఇది అదేనా మెటీరియల్? అది ఆ మెటీరియల్ అదే. ఇది రా మెటీరియల్. రా మెటీరియల్. కాపర్ ప్లస్ బాగా వెయిట్ ఉందండి. ఉంటది. ఇదే దగ్గర ఒక 5 కేజీలు ఉంటుంది. అది కాదు 3 కేజీల వరకు ఉంటది. ఇది కాపర్ ప్లస్ జింక్, ఈ రెండు కలిపి ఇతన్ని ఇది తయారు చేయడానికి, బేస్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే మెటీరియల్ తయారు చేయడానికి అట్లీస్ట్ 3 గంటలు పడుతుంది. మెటీరియల్ సాగదీస్తారు. సాగతీసింది కాదు, ఇది ఓన్లీ మెటీరియల్. మనకు వేస్ట్ మెటీరియల్ ఉందన్నమాట. తయారీ మెటీరియల్ అంతా మనం వేరే అది చేసిన తర్వాత ఎంత టైం పడుతుందో తయారీ మెటీరియల్? బిందె తయారవ్వడానికి మామూలుగా తయారవ్వడం ఒక బిందె అవుద్ది రోజుకి. కాకబిందెలు తయారు అపూర్వం కాకబిందెలు చేసేవారు. ఆ తర్వాత గవర్నమెంట్ ద్వారా మాకు సొసైటీ వచ్చిన తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుండి మాకు మెటీరియల్ వచ్చేసేది అనమాట, సీట్లు వచ్చేసేవి. ఆ సీట్లనే మేము కట్ చేసుకుని బిందెలు తయారు చేసేవాళ్ళం. దానికి మట్టులను పోసేవాళ్ళం. బిందెలకు మట్టులు ఉంటాయి. ఎంత పడుతుంది ఒక బిందె? 2 కేజీన్నర వస్తుంది. ఇప్పుడు కిలో 1200 ఉంది. 1200 ఇచ్చేసుకుంటే కొనేవాళ్ళు ఎంత, మీకు ఎంత మిగులుతుంది? మనకు మిగిలిన తక్కువేనండి. ఏదైనా సరే వర్కర్కి మిగిలిన తక్కువే కదా. ఇప్పుడు రా మెటీరియల్ ఒక తెచ్చుకోవాలి. తెచ్చుకున్న దాంట్లోనే మనం ఏంటంటే సర్కిల్ రాదు, స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ లో సర్కిల్ కట్ చేసుకుంటాం. సర్కిల్ కట్ చేసుకుని దాన్ని ఫినిషింగ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ వస్తువుల గురించి చెప్పారు. ప్రధానంగా బుడిత అంటే ఇప్పుడు ఎక్కువ దేవతా విగ్రహాలు, దాని గురించి చెప్పండి. అంటే ఎక్కడైనా దేవుడితో కొలిచే కాబట్టి చాలా ప్రాణప్రదంగా చూస్తారు. అవేళ తయారు చేస్తారు. ఎందుకంటే దేవతా విగ్రహాలు దాని నుండి వీటికి రావడానికి గల కారణం కూడా ఉందండి, లేకపోవడం అంటూ లేదు. దేవతా విగ్రహాలు ఇది త్రిశూలం అండి. త్రిశూలం చూపిస్తాను ఇలా చూపిస్తాను. బాగా వెయిట్ ఉందండి. వెయిట్ ఉంటుంది. ఇది విశాఖపట్నం ఒక దగ్గరికి చేయవలసి వస్తుంది. ఓకే చూస్తున్నారుగా. ఈ కాలంలో ప్లాస్టిక్ ఎన్ని రకాలు రీప్లేస్ చేసినా దేవతామూర్తుల విగ్రహాలు మాత్రం రీప్లేస్ చేయలేకపోయింది. ఇది చూడొచ్చు, నా చేతిలో ఉన్నది మినిమం 5-6 కేజీల పైనే ఉంది వెయిట్. ఇది దీంతో త్రిశూలం చేశారు. దేశంలో అనేక ప్రాంతాలకి కుర్తు నుంచి సప్లై అవుతున్నాయి. ప్రస్తుతం నా చేతిలో ఉన్నది ఒక త్రిశూలం తాలూకా ఆకారం. మరి ఇది ఎక్కడి నుంచి అండి ఆర్డర్? ఎక్కడికి వెళ్ళడానికి? ఇది విశాఖపట్నం అండి. విశాఖపట్నం వెళ్తుంది. అలాగే వచ్చింది మీరు విశాఖపట్నంలో దీనికి త్రిశూలం ఆకారం. దేవాలయానికి ముందు ధ్వజస్తంభం దగ్గర పెడతారు అనమాట. ఇది ఆ ధ్వజస్తంభం దగ్గర పెడతారు, అది చేసుకుంటారు అనమాట. ఇది చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇంచుమించు ఎలా చేయాలన్నా 30 days పడుతుంది. ఇది ఒక్కటే కాదు, దీనికి డమరకం అంటే ఒకటి చేస్తాం అనమాట. ఇవన్నీ మళ్ళీ అటాచ్ అవుతాయి. ఇట్లా వస్తుంది. నాగసర్పం వస్తుంది, కింద సీట్ బేస్ వస్తుంది అనమాట.
అది ఇంచుమించు 8 అడుగుల హైట్లో వస్తుంది. ఇంకా దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండే అదేంటది? ఇది ఒక మోడల్ అండి, ఆ, పైన చేశారు ఇదో విగ్రహం లాగా ఉంటుంది. ఓకే, మామూలుగా ఇంట్లో ఆర్టిఫిషియల్ గా పెట్టుకోవడానికి అలాంటి వస్తువులు కూడా మన దగ్గర చేసేవాళ్ళం. ఇప్పుడు మరి టైం చావడం దేవతా విగ్రహాలు చేసే గొరకమంతుడా ఇది దేవాలయాల్లో పెట్టాలంటే బుడితి విగ్రహం ఉండాల్సిందే. అంతే. దీనివల్ల ఏమైనా లాభం వస్తుందా, మీ కుటుంబాలకు సరిపోతుందా, వచ్చిన ఆర్డర్స్ సరిపోతున్నాయా, సాటిస్ఫైగా ఉన్నారంటే కృష్ణారావు ఆచార్య విషయంలోకి వస్తే మనం సరిపోవడం అంటే చాలడం అంటే కొంచెం ఇబ్బంది అండి. సరిపోవడం అంటే ఎలా అవుతుంది చెప్పండి? మనకి ఉండగా మిగిలే సరిపోవడం, మిగలడం లేదు, అక్కడికి అది అలాగా సమాప్తం. ఒక 2 కిలోలు ఉంటుంది ఇది అనుకోండి, ఉంది 2 కిలోలు ఉంటుందంటే 2 కిలోలు మా అయితే 4,000 రూపాయలు. అట్లీస్ట్ 4 days వర్క్ అవుతుంది, లీస్ట్ 4 days వర్క్ అవుతుంది. అంతే లేదన్నా మనిషికి పోనీ 700 లెక్క తీసినా సరే 4,28,000 పోతుంది. 4,28,000 అంటే 4 అది 4,000 6,800 ఇది 2,000 మెటీరియల్ 2,000 ఇది ఎంత కొంటది మీరు అని చెప్తాను 4,000 కొంటారు. 2 కేజీలు అంటే 4,000 రూపాయలు. కేవలం ఇంట్రెస్ట్ తోటే కొనసాగిస్తే కాదండి, ఇంట్రెస్ట్ కాదు. ఇదనేది మనకి మన తరం వరకు ఉంది, ఉన్న తరానికి ఇది లేదు. ఎవరు నేర్చుకోవట్లేదు. ఎందుకు నేర్చుకోవడం లేదంటే మాలో ఉన్న కష్టాలు వాళ్ళు చూస్తున్నారు. డబ్బులు రాకపోవడం అంటే లేదు, అంటే కనిపిస్తాయి ఒకసారి, కనిపించిన తర్వాత అలాగలాగలాగా సద్మనుకు అంటే హెవీగా ఆర్డర్ దేని దానికి తీస్తారు అనుకోండి. ఇప్పుడు ఒక 10 ఐటమ్స్ ఆర్డర్ వచ్చారు, అప్పుడు కొంత అవకాశం ఉంటుంది. వస్తాయి, వస్తున్నాయి ఆర్డర్స్, పర్లేదు వస్తాయి. మనకి ఇక్కడ అన్ని లోకల్ పనులేదు, బయట పనులేదు, అన్ని లోకల్ పనులు. ఒకప్పుడు బుడితి ఇదంటే దేశ విదేశాల్లో చాలా చోట్లకి మీకు తెలిసి ఎక్కడెక్కడ వరకు నేను అమెరికా వరకు కూడా ఒక ఐటమ్స్ ఇచ్చాను. అమెరికా ద లాట్స్ ఆఫ్ ఒక సీట్ మీద చేసి ఇచ్చాను. ఏంటి ఐటమ్? ద లాట్స్ ఆఫ్ క్రిస్టియన్ జైనేట్ మీద. మీకు ఎలా కాంటాక్ట్ అయ్యారు? అది మేము బ్రెడ్ సంస్థ అనేసి ఇక్కడ పాతపట్నం ఉంది, ఆ సంస్థ వాళ్ళు మాతో క్లస్టర్ చేయించారు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్లస్టర్ చేయించినప్పుడు ఆ క్లస్టర్ లో వాళ్ళు విజిట్ కి వచ్చారు అన్నమాట. చూడడానికి వచ్చేటప్పుడు ఇలా విషయం చెప్తే మాకు ఒక ఐటమ్ కావాలా. అప్పుడు 2 అడుగుల హైట్ వెడల్పుతోటి లాట్స్ ఆఫ్ తేనెటి మీద ఒకటి చేసి ఇచ్చారు. అది అమెరికా వరకు. ఈ కళ్ళ బెల్జియంలో అద్దాలు బెల్జియం వరకు వెళ్ళాయి. గ్లాస్ అంటే కంచు అద్దాలు. ఆ కంచు అద్దాలు చేసిన వారు ఆయన కాలం అయిపోయి దాని మీద ప్రాసెస్ మీరు తీసుకోలేదు, ఆయన ఉంటుండగా అది పోయింది. మీరు ఇందాక మాటలు అన్నారు మేము నేర్చుకున్నాం కానీ ఇందులో సాధక బాధకాలు తెలిసి ఆ తర్వాత వాళ్ళు నేర్చడం లేదని. అసలు ఈ ఇత్తడి విగ్రహాలు అంటే ఓన్లీ బుడితేనే ఇంక మీకు తెలిసి ఇంకెక్కడైనా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఉన్నాయండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. లేకపోవడం వాళ్ళు కూడా ఇవే తిరుపతి అంటే ఇబ్బంది కాదు, అది వాళ్ళకి ఏంటంటే ఒక ట్రస్ట్ ఉంది, మనకు ఆ ట్రస్ట్ లేదు. ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ నడిపించే వాళ్ళు ఉన్నారు, మనకు ఆ ట్రస్ట్ లేదు. అంటే వెళ్ళే విధానం మాకు తెలియదు, వచ్చే వాళ్ళు అలా వెళ్తారని మాకు ఆలోచన ఉన్న వాస్తవం చెప్తారు. ఇప్పుడు మీడియాలో చెప్పాల్సిన విషయం అవుతుంది, మేము వెళ్ళవలసింది, మాకు వెళ్ళే విధానం తెలియదు, నా స్టాండర్డ్ తక్కువ. అంటే విధానం తెలుసు, వర్క్ తెలుసు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలాగవుద్ది తెలుసు, కానీ నేను చదువుకున్నది తక్కువ కనుక బయటికి వెళ్ళి ఏం చేయాలి, ఎలా తెచ్చుకోవాలని నాకు తెలియదు. నాకు సంబంధించి మన వీడియో ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు, ఏమేం సాయం చేస్తే బుడితి మళ్ళీ పూర్వ వైపు మళ్ళీ 30 కుటుంబాలు 100 కుటుంబాలు ఎప్పుడవుతాయి, ఎలా అవుతాయి? అది పునరావృతం అవ్వాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పని చేయలేరు. కార్పెంటరీ వరకు వేరే సపరేట్ వెళ్ళిపోయే వాళ్ళు ఈ పని చేయలేరు మరి, ఎందుకంటే వాళ్ళలో సుఖం అయిపోయింది కష్టం. ఇప్పుడు అనుకోండి, ఒక ఐటమ్ మీకు వచ్చేస్తుంది, కార్పెంటర్ వర్క్లో ఒక ఐటమ్ వచ్చేస్తుంది, ఆ ఐటమ్ తీసి బిగించేస్తున్నారు. మన దానికి కాదు, మేము టెక్నాలజీ ఇప్పుడు నెక్స్ట్ టైం టెక్నాలజీ మారుస్తున్నాం, కంప్యూటర్ ద్వారా కొన్ని టెక్నాలజీ మార్చాలని చూస్తున్నాం. ఇందులో కూడా కంప్యూటర్ దాన్ని బట్టి ప్రయోజనం చేస్తాం, పెద్దల ద్వారా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏర్పాటు పిల్లలు చదువుకొని ఉన్నారు కనుక వాళ్ళు కొంచెమైనా వేచి చూపిస్తే పని మనం చేసినా సరే వాళ్ళు మిగతా రూట్లో ఉంటారన్న ఆలోచన మేము పడుతున్నాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు ప్లాస్టిక్ మీకు ఎక్కడైనా దూరింది, కానీ పెళ్ళిళ్ళు సారీలు ఉండాలంటే ఇప్పుడు ఈ బిందెలు ఉండాలి. ఏంటది సెంటిమెంటా? ఇతర బిందె వెళ్తేనే సెంటిమెంట్ కాదండి, వాస్తవంగా వాళ్ళు వాడాలి. అంటే ఇప్పుడు బిందె లేదు ఏది అవుతుందంటే చెప్పండి, బిందె లేకపోతే స్నానం అవ్వదు. ఇన్నాళ్ళ గోళీలు ఉండేవి, ప్లాస్టిక్ వాడేస్తున్నారు కదా, చెప్తున్నాను ఉండేవి, కానీ ఇవి ఉంటే శుభకరం కదండి.
ఇతరుని శుభకరం. కానీ జనాలకి ఒళ్ళో కూడా లేదు, దోమాలు అని చెప్పి తోమడం లేదు. తోమడం మేము కూడా తోమాలంటే ఒక గంటన్నర దీని మీద కూర్చోవాలి. మేము క్లీన్ చేయాలని ఒక గంటన్నర కూర్చోవాలి. అందుకు ఆడవాళ్ళు చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకుని పనులు కొంచెం ఆపిస్తున్నారు. ఓ సామెత ఉంది, కొంచెం మోగినట్టు కనకంపు మోగినట్టు. వాస్తవం. ఈ కొంచెం మీ జోబులను మోగిస్తుందా? భవిష్యత్తులో ఎలా ఉంటే మళ్ళీ అదే మీకు చెప్తున్నాను కదా, భవిష్యత్తులో మోగించాలంటే కొత్త తరం మాలో ఎంటర్ అవ్వాలంటే ఆల్రెడీ వయసు అయిపోయిన ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. మేనాడు కూడా తిరుపతిలో ట్రైనింగ్ ఇప్పించారు మా విగ్రహాల మీద. అన్ని రకాల పనులు ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మేనాడు ఒకడు ఉన్నాడు, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు చేసేవాడు. ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా చేస్తున్నారు. మొత్తం దగ్గర కెరమండలు మేము ఫోన్ ఈ వర్క్ మీద ఉన్నాం. ప్రస్తుతానికి ఆర్డర్లు అయితే ఇస్తున్నాయి, కానీ ఫ్యూచర్లో ఇంకా పెరగాలంటే ప్రభుత్వం సాయం చేయాలి. ప్రభుత్వ సాయం అంటే వాళ్ళు ఆలోచించారంటే వాళ్ళు కూడా తప్పు. ప్రభుత్వాన్ని కూడా ఆలోచించారు, కానీ ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆపారు అనమాట. ఏంటంటే మనం చదువు లేని వాళ్ళం ఎన్నో ఆలోచిస్తే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎన్నో ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన ఆ రోడ్లో ఉంది. అందుకు మేము వాళ్ళకి ఎలాగ వేయాలని మాకు అర్థం కావడం లేదు. దాన్ని ఎలాగో తీసుకొస్తాం, కొంచెం టైం పడుద్ది. మేము కూడా ఆలోచిస్తున్నాం. ప్రభుత్వంతో కొన్ని రకాలకు కలిసి ఎలా చేస్తే బాగుంటుందని కలెక్టర్ గారితో కొన్ని ఆలోచించి ఈ రోడ్లో వెళ్దామని ప్లాన్ చేస్తాం. ఈ ఆలోచనలన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, మళ్ళీ కొంచెం మోగాలి. బుడితి ఎత్తడి ఇప్పుడు ఎలాగో ప్రపంచవ్యాప్తంగా దీని మీద మళ్ళీ పెడదామన్న నేర్పాలి. మన జిల్లాకి కళ ఉంది, ఈ కళని ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ ఈ తరం అయిపోయిన తర్వాత లేదు అనుకోండి, మళ్ళీ తరం రావడానికి మరి లేదు, అలా మునిగిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ 180 మందికి 108 కుటుంబాలకి 40 కుటుంబాలు అయిపోయి 60 కుటుంబాలు దేనికి పనికిరాను అంటే అంతే. అన్ని పనులు వచ్చినైతే నేను పనికిరాట్ అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ మాకు కావాల్సిన ఐటమ్స్ నాకు మొదట్లో మాకు బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు నాకు కావాల్సిన ఐటమ్ తీసుకునేసరికి ఆ లోన్ సరిపోయింది. అవును. ఈ పరిశ్రమ అనేసరికి ఇత్తడి మెటీరియల్, దీనికి సంబంధించిన గ్రాక్బుల్స్, బొగ్గు, అదంతా మా దగ్గర తయారైనట్లేవాడు. అన్ని బయట నుంచి తెచ్చుకోవాల్సినవి. ఒళ్ళు కూడా ఆలోచిస్తుంది, బాగా ఇబ్బంది పడాలి. బొగ్గు తేవాలి, బాడీ కూడా శ్రమ అయిపోతుంది. జింకు తేవాలి, అన్ని తెచ్చుకోవాలి. ఏది రాకుండా అవ్వదు. మనం మట్టితో చేసే విగ్రహాలు కొని తీసేస్తాం. అలా మట్టి ఒక దగ్గర వస్తుంది, మట్టి దగ్గర ఉన్న మట్టి కనుక అవ్వదు. అలా కాదు, మెటీరియల్ ప్రత్యేకించి తెచ్చుకుని ప్రత్యేకించి చెయ్యాలి. అందుకు మాకు కొంచెం ఆ శ్రమలు ఉంటాయి. ఇవన్నీ కాల్చాలి, ఇవన్నీ చేస్తుండాలి. స్మెల్, హెల్త్ ఇష్యూలు, ప్రాసెస్ హెల్త్ ఇష్యూలు అవుతాయి. హెల్త్ బాగా ఇబ్బంది. మీకు దీనివల్ల మాకు ఆస్మా కూడా వస్తారు. చాలా మంది సఫర్ అవుతుంటారు. అంత చాలా మంది అలా ఇబ్బంది అయినా మీకు ఉన్న ఇబ్బంది అయ్యారు. దీంట్లో కొన్ని పనులు ఇప్పుడు ఈ దూండ్రు ఉంది మీకు, ఇప్పుడు 2 క్లీన్ చేయించారు. ఈ దూండ్రు వల్ల మాకు డస్ట్ ఎలర్జీ ఉంటుంది. ఈ కాల్చినప్పుడు చూస్తుంటే కళ్ళు ఇబ్బంది వీటికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన జరుగుతాయి. అనారోగ్యం కొన్ని ఉంటాయి. ఆ అనారోగ్యాలతో పట్టించుకో, ఎందుకంటే వాటిలో ఉన్న వాళ్ళు మరి వాటిలో పెరిగిన వాళ్ళు పట్టించుకుంటా ఉంటారు. అలాగా వృత్తి మీద ప్రేమ ప్రేమ కాదండి, అదే గౌరవం. కుల వృత్తి. ప్రేమ వేరు, గౌరవం వేరు. ప్రేమించేవాడు ఏంటంటే అక్కడితో కొంతవరకు ఆపడం కాదు, గౌరవం అనమాట. దీన్ని మనం నిలబెట్టగలగాలి మన చేతిలో ఉన్నంతగా. ఎవరికైనా ఒకరికైనా దీన్ని మనం మరొక రూట్లో తీసుకెళ్ళాలి. ఇన్స్పైరింగ్ వర్డ్ సార్. విన్నారుగా కృష్ణారావు ఆచార్య గారి మాటల్ని. శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలో ప్రస్తుతం ఈయన కొంచెం విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈయన చెప్పిన దాని మాటల ప్రకారం గతంలో 100కి పైగా 108 కుటుంబాలు బుడితి ఇత్తడిని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించి పెట్టాయని, అయితే కొన్ని రకాల ఇబ్బందుల కారణంగా ప్రస్తుతం 30 కుటుంబాలకు పడిపోయిన పరిస్థితి ఉందని, అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేవలం కళపై ఉన్న మక్కువతోనే ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నామని చెప్పి కృష్ణారావు ఆచార్య చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తే మళ్ళీ బుడితి ఇత్తడిని ప్రపంచవ్యాప్తం చేస్తామని, కనకం మోగనట్టుగా కొంచెం మళ్ళీ మోగిస్తామని చెప్పి కృష్ణారావు ఆచార్య స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం బుడితి గ్రామం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్ తెలుగు.